యేసే మార్గము, సత్యము, జీవము. ఆయన ద్వారా తప్ప ఏ ఒక్కరూ పరలోక రాజ్యానికి చేరలేరు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈ లోకంలో అనేక విధమైన మార్గాలు ఉన్నాయి, అనేక విధమైన ఆలోచనలు ఉన్నాయి, అనేక విధమైన పద్ధతులు ఉన్నాయి. కానీ బైబిల్ మార్గము, బైబిల్ చెబుతున్న మార్గము, అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే చేరుకోగలము మోక్షానికి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. సహోదరి, సహోదరుడా, పూర్వకాలంలో నీవు నీ పాపములను పోగొట్టుకోవడానికి లేదా పాపాలు పోగొట్టుకోవడానికి మన పితరులు చేసిన పనులు ఏమిటంటే బలులను అర్పించేవాళ్ళు. చేసిన పాపములను బట్టి, తప్పులను బట్టి బలి అర్పిస్తే ఆ బలి ద్వారా పాపములు పోయి నిర్దోషులం అవుతాం అన్న విషయంలో ఆ విషయాన్ని చేస్తూ ఉంటారు. అయితే జంతువుల రక్తం ద్వారా, బలుల ద్వారా మనిషి యొక్క పాపాలు పోవు. కానీ పుణ్యాత్ముడైన యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఆ బలియాగమును ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో, ఆ రక్త ప్రోక్షణం మన మీద కుమ్మరించబడింది కనుక దాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆయన మార్గాన్ని ఎవరైతే కనుగొంటారో, ఆయన మార్గంలోకి ఎవరైతే వస్తారో వాళ్ళు నిత్యత్వంలోకి చేరతారు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆయనలో సత్యం ఉంది, ఆయనే మార్గం, ఆయనే జీవాన్ని ఇచ్చేవాడు. ఆ ఆత్మ నశించిపోకుండా నిత్యత్వానికి చేరాలంటే క్రీస్తు మాత్రమే దానికి చేయగల శక్తి సమర్థుడు అని విశ్వసించాలి, నమ్మాలి. ఈ మాట ఎవరైతే నమ్మి హృదయమందు క్రీస్తుని అంగీకరిస్తారో, ఆయనను చేర్చుకుంటారో వాళ్ళు నిత్యత్వానికి వారసులు అవుతారు. జీవ గ్రంథంలో వాళ్ళ పేరు రాయబడుతుంది. ఆయన మార్గం కనుక ఆయన ఆశ్రయించడానికి ఈ దినమే వేగిరపడమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను.